బీజేపీతో జనసేన పొత్తుకు నో చెప్తుందా? పొత్తు లేదు, సింగిల్ గా యుద్ధానికి సిద్ధమే అని అంటుందా? సడన్ గా ఈ వైరాగ్యానికి కారణం ఏంటి? ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత బాగానే ఉంటుంది కదా, మళ్ళీ ఈ పరిణామాలేంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నారు. బీజేపీ ధర్మాన్ని సొంత పార్టీ కంటే ఎక్కువగా ఆయన ప్రచారం చేయడము అంతా చూశారు. ఇన్నాళ్ళ తన రాజకీయ ప్రస్థానంలో బీజేపీ నేతలు ఎప్పుడు సనాతన ధర్మం గురించి ఎక్కువగా ప్రస్తావించిన సందర్భాలు లేవు. కానీ ఆ పనిని పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నారు. ఒక విధంగా మాస్లోకి హిందుత్వ నినాదాన్ని ఆయన తెలుగు నాట ఎంతో కొంత బలంగా తీసుకెళ్లగలిగారు. మోడీ అంటే పవన్కి ఒక విధమైన ఆరాధన భావం ఉంది. అది ఆయన స్వయంగా ఎన్నోసార్లు చెప్పుకున్నారు కూడా. బీజేపీని టీడీపీని కలిపి ఏపీలో కూటమిని కట్టడంలో పవన్ పాత్ర చాలా ఎక్కువ అని అంతా ఒప్పుకుంటారు. అలాంటి పవన్ తెలంగాణలో బీజేపీకి దూరం పాటిస్తున్నారా అన్న చర్చ ఒకవైపు సాగుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఫిబ్రవరి నెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని మొదట ప్రకటించింది జనసేన. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. తాము అడహక్ కమిటీలను కూడా వేసుకొని ముందుకు సాగుతున్నామని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కూడా సీరియస్ గానే లోకల్ బాడీ ఎన్నికలను తీసుకుంటున్నారని, ఆయన జనంలోకి వచ్చి పర్యటనలు కూడా చేస్తారని తాళ్ళూరి రామ్ తాజాగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. జనసేన ఈ విధంగా సోలోగా తెలంగాణలో పోటీకి సిద్ధపడడం, దానికి అనుగుణంగా కమిటీలను పార్టీ పరంగా ఏర్పాటు చేయడం అన్నది వేగంగా జరుగుతుంది. అలాగే స్థానిక ఎన్నికల కోసం భారీ రాజకీయ కార్యాచరణను సైతం సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో సొంతంగా తాము ఎదిగి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది. బీఆర్ఎస్ పాలనను, కాంగ్రెస్ ఏలుబడిని చూసిన ప్రజలు తమకు ఛాన్స్ ఇస్తారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్న బీజేపీకి జనసేన నుంచి వచ్చిన ఈ తాజా ప్రకటన అయితే మింగుడు పడటం లేదని అంటున్నారు. జనసేన ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు తెలంగాణ నుంచి ఎన్నికల బరిలోకి దిగే ఆలోచన చేస్తుందన్నది అయితే బీజేపీ కీలక నేతలకు అసలు అర్థం కావడం లేదని అంటున్నారు. ఆ పరిణామాల క్రమంలో కేంద్ర బీజేపీ పెద్దలు సైతం దీని మీద తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని పూర్తి వివరాల్ని ఆరా తీస్తున్నారని అంటున్నారు. ఇక ఈ దశలో బీజేపీ తెలంగాణ శాఖ కూడా తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడం విశేషం. ఆ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు ఉండదని, ఆ అవసరం కూడా తమకు లేదని ఆయన తేల్చి చెప్పడం సరికొత్త రాజకీయ చర్చకు తావిస్తోంది. అయితే బీజేపీ చేసిన ఈ ప్రకటన మీద కూడా జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ మీద పవన్ కి ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. అందుకే తెలంగాణలో తొందరలో జరగబోయే మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే జనసేన కూడా పోటీకి దిగితే అది ఏ పార్టీ విజయ అవకాశాలు దెబ్బతీస్తుందన్న చర్చ కూడా ఉంది. ఓట్లు చీలిపోతే దానివల్ల ఇబ్బంది విపక్షాలకు వస్తుంది. ఏపీలో బీజేపీ జనసేన పొత్తు కలిగి ఉన్నాయి. దాంతో తెలంగాణ బీజేపీ మీద ఆ ప్రభావం పడుతుందా అన్నది కూడా మరో చర్చగా ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన బీజేపీల మధ్య పొత్తులు కుదురుతాయా అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో డైరెక్ట్ గా టచ్ లో జనసేన అధినేత ఉంటారు కాబట్టి అక్కడనే పొత్తుల మీద నిర్ణయం తీసుకుంటారా, లేక ఎవరి మానాన వారు పోటీ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.